హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఒక యమ్మీ కేక్ రెసిపీ అండి. ఇది బనానా యూజ్ చేస్తూ వాల్నట్స్, పిస్తా యూజ్ చేసి ఒక ప్లమ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో మైదా యూజ్ చేయట్లేదు, ఎగ్స్ యూజ్ చేయట్లేదు, ఇవేమీ యూజ్ చేయకుండా చాలా ఎమ్మీగా చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ కేకు. దీన్ని ప్లమ్ కేక్ అనొచ్చు, ఫ్రూట్ అండ్ నట్ కేక్ అనొచ్చు, వాల్నట్ కేక్ అనొచ్చు. ఆ ఎమ్మీ కేక్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక అడుగు మంద ఉన్న బాండీ తీసుకుని అందులో 1 kg సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని అది హీట్కి పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి 1/2 అవర్ ముందరే హీట్కి పెట్టుకోవాలి. ఇంతలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా అరటిపళ్ళు తీసుకోవాలి. 1 వెరీ యూస్ఫుల్ టిప్ అండి. అరటిపళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడానికి, నిస్మలు అవి రాకుండా ఉండడానికి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, అది తీసుకుని అరటిపండు ముచ్చుకలకి చుట్టు పెట్టేసాం అనుకోండి, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి, నిస్మలు రాకుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలండి. పిస్తా, వాల్నట్స్, కాజు, రైజిన్స్ ఇవన్నీ చాప్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. నేను ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను అండి. మీరు మీ ఇష్టం, మీ చాయిస్ డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చండి. 3 cups ఆటా తీసుకోవాలండి. నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు కావాలంటే మైదా యూజ్ చేయొచ్చు. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి యూజ్ చేయడం బెస్ట్. 3 cups ఆటా తీసుకోవాలండి. ½ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. ఇది 1 టీ స్పూను, ఇదేమో ½ టీ స్పూను. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలండి. అంత వెల్తిగా వేసినా పర్వాలేదు, 1 టీ స్పూన్ వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా జల్లించుకోవాలండి. ఏమన్నా రవ్వలాగా ఏమన్నా వస్తే తీసేసేయాలి. ఇలా జల్లించుకోవడం వలన ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుస్తాయి. ఏమైనా లంప్స్ ఉంటే పోతాయండి, తీసేయచ్చు. చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో మనము గోధుమ పిండి వేసి ఇలా కోట్ చేసి పెట్టుకోవాలండి. లేకపోతే కనుక మనం కేక్ బేక్ చేస్తున్నప్పుడు అన్ని అడుక్కెళ్ళిపోతాయి, అడుక్కెళ్ళి సెటిల్ అయిపోతాయి. ఇలా కోట్ చేయడం వలన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కేక్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి కుక్ అవుతుంది, బేక్ అవుతాయండి. ఇలా అన్ని బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి. మీరు ఎల్లో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసేసి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి బనానా వేసుకోవాలండి. బనానా నేను 5 బనానా తీసుకుంటున్నానండి, కొంచెం చిన్నగా ఉన్నాయండి. వీటిని ఇప్పుడు జాగ్రత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాగా మీరు చాప్ చేసుకున్నా మ్యాష్ చేసుకోవచ్చు, ఆర్ ఫోర్క్ యూజ్ చేసినా మ్యాష్ చేయొచ్చండి. చాప్ చేయడం అంటే మీరు సపరేట్గా చాక్ తీసుకుని చాప్ చేయాల్సిన అవసరం లేదని ఇలాగే చాప్ చేసేసుకుని మ్యాష్ చేసేసుకోవచ్చండి. ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. లేకపోతే మీరు గ్రైండర్లో చేసుకోవచ్చండి. వాటర్ వేయకుండా ఓన్లీ బనానా వేసి గ్రైండ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 150 ml ఆయిల్ వేయాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేయాలండి. పల్లి నూనె వేసామనుకోండి టేస్ట్ బాగుండదు, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. మనం పిండి కొలుచుకున్న కప్తోనే షుగర్ వేసుకోవాలి. మీరు వేసుకుంటే షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ వేసినా కూడా కరిగిపోతుందండి, పౌడర్ అక్కర్లేదు. ఇలా విస్కర్ యూజ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర స్పాచులా అంటే స్పాచులా యూజ్ చేయొచ్చు, లేకపోతే బీటర్ అంటే బీటర్ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ఎప్పుడు 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. ఇలా రౌండ్గా అన్నీ కలుపుకోవాలి, ఆర్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తూ కలుపుకోవాలండి. అటు ఇటుగా కలిపేసేయకూడదు, ఓన్లీ 1 డైరెక్షన్లో కలపాలి, ఏదో ఒక డైరెక్షన్లోనే కలపాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్ మిల్క్ పోసుకోవాలి. సేమ్ పిండి కొలిచిన కప్తోనే కొలుచుకోవాలి. కాచేలాచిన మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే రా మిల్క్ అయినా తీసుకోవచ్చండి, పచ్చిపాలైనా పోసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. అరటిపండు, చక్కెర, ఆయిల్ అండ్ మిల్క్ ఇది బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయినట్టే అన్నీను. ఇది ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడు కేక్ బ్యాటర్ ఎప్పుడు కేక్కి తీసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కేక్ బ్యాటర్ మిక్సింగ్లోనే ఉంటుందండి. క్వాంటిటీస్ మిక్స్ చేయడం కరెక్ట్గా చేసినా అంటే కేక్ కరెక్ట్గా వస్తుందండి మనకి. ఇలా కలుపుకున్న తర్వాత జల్లించుకున్న పిండి మొత్తంగా వేసేయకూడదండి. కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం క్వాంటిటీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు వన్ డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ రౌండ్ డైరెక్షన్ లాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. మనం కోట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. పెద్దగా ఫోర్స్ పెట్టి ఏం కలపనక్కర్లేండి, జెంటిల్గా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేసి కలుపుతాము. జాగ్రత్తగా పిండి వేసుకుని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. స్పాచులా అంటే మీరు స్పాచులా యూజ్ చేయొచ్చండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇప్పుడు మిగిలిన పిండి కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా అయిపోయింది. పిండి వేసేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేయాలి ఆర్ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఒకే వైపు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ కలుపుకోవడంలోనే ఉంటుందండి మనకి కేక్ ఎంత బాగా వస్తుంది అనేది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. మౌల్డ్లోకి వేసుకోవాలి. నేను ముందుగానే కేక్ మౌల్డ్ తీసుకుని అది బటర్ రాసేసేసి బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ కదా బటర్ రాసేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ మౌల్డ్లోకి బ్యాటర్ అంతా ఫిల్ చేసుకోవాలండి. నిండాగా వేసేసేయకూడదండి. నిండా వేసేసామంటే పొంగిపోతుంది. ఇంత వెలికి ఉంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ట్యాప్ చేయాలి. ఏ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఉప్పు వేసి స్టవ్ మీద బేక్ చేస్తున్నానండి. మీరు ఓటీజీలో కనుక బేక్ చేయాలనుకుంటే కనుక 10 minutes 200 degrees దగ్గర ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఆర్ ఓటీజీలో మీరు 180 degrees దగ్గర 30 to 40 minutes ఆర్ 40 to 50 minutes బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ మీద టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీ తోటి గార్నిష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అలాగే వాల్నట్స్ కూడా వేసి గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు కాజుతో కూడా గార్నిష్ చేయాలి. చాలా బాగుంటుంది. కేక్ ఎంత డెకరేట్ చేస్తే అంత బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. నౌ ఇట్ ఈస్ బేకింగ్ టైం. ఇప్పుడు మనం ముందుగానే కడాయి రెడీ చేసి పెట్టున్నాం కదండి, ఉప్పు వేసి హీట్ చేసి పెట్టున్నాం కదా, అందులో స్టాండ్ పెట్టుకుని దాని మీద కేక్ ట్రే పెట్టుకుని మూత పెట్టేసేసి మూతకి ఏమన్నా హోల్స్ ఏమైనా ఉంటాయి కనుక గ్యాప్స్ ఏమైనా ఉంటే కవర్ చేసేసి బేక్ చేయాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ 60 to 90 minutes లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఎంత దాకా వచ్చిందో, ఎంత దాకా బేక్ అయిందో. ఇలా చాక్ పెట్టి గుచ్చితే కనుక మనకి క్లీన్గా వచ్చిందంటే బేక్ అయినట్టండి. మధ్యలో బేక్ అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొంచెం బేక్ అవ్వాలి. అంటుతుంది కదా, ఇంకొంచెంసేపు అవుతుంది. ఇంకొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేసి బేక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఎంత దాకా అయిందో. ఇలా చాక్ పెట్టి గుచ్చామంటే క్లీన్గా వచ్చిందంటే బేక్ అయిపోయినట్టు. ఇటువైపు బేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని వైపుల నుంచి బేక్ అయిపోయిందండి. అడ్జస్ట్లో కూడా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. బేక్ అయిపోయిందండి ఇది. స్టవ్ ఆఫ్ చేసేసి 3 to 5 minutes ఇందులోనే ఉంచేసేయాలండి. ఉంచేసేసి అప్పుడు పైకి తీసి బాగా చల్లారిన తర్వాత అప్పుడు డిమోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు 5 minutes అయిపోయిందండి. మూత ఓపెన్ చేసేసి జాగ్రత్తగా తీయాలి. చాలా వేడిగా ఉంటుంది. ఎంత పొగలు వస్తున్నాయో చూసారు కదా, చాలా వేడిగా ఉందండి. జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్ మీద పెట్టి
దీన్ని మళ్ళీ మూత పెట్టేసేసి చల్లారనివ్వాలి. మూత పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు డిమోల్డ్ చేయాలి. ఇది బాగా చల్లారిపోయిందండి. డిమోల్డ్ చేద్దాము. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. గ్రీస్ చేసాం కదా. ఈ బటర్ పేపర్ తీసేసేసి రివర్స్ చేద్దాం దీన్ని. చూసారు ఎంత బాగుందో టెక్స్చర్, ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. చూసారు ఎంత బాగుందో, కేక్ టెక్స్చర్ ఎంత బాగుంది కదా, పర్ఫెక్ట్గా ఉంది. ఇది చూడ్డానికి ఎంత బాగుంది. ఒకసారి కట్ చేసి చూద్దాము. చూసారు ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా వచ్చిందో కేకు. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఎంత మెత్తగా ఉంది చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్. చూసారు ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము మనం ఈ కేక్ని. చాలా బాగా వచ్చిందండి. అవెన్లో చేసినట్టుగానే వచ్చింది. మనం విడిగా స్టవ్ మీద బేక్ చేసుకున్నా కూడా. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. ఏ చిన్న అకేషన్ వచ్చినా మనం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మైదా లేకుండా గోధుమ పిండిలో చేసుకున్నామంటే ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. ఎగ్స్ కూడా యూస్ చేయట్లేదు మనము. కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేయకుండా చేసామండి ఈ కేక్ మనం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ, మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసము, అలాగే మరిన్ని ట్రెడిషనల్ తెలుగు రెసిపీస్ కోసము తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడానికి. Friends, thank you very much for your valuable time and support.